హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు. ఎక్కడికి వెళ్తున్నామంటే స్కూటీ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఇప్పటికి అయిందనమాట. సో ఎక్కడికంటే మాకు దగ్గరలో కుకట్పల్లి ఉందన్నమాట. సో నిజాంపేట నుంచి కుకట్పల్లి ఉంది. సో కుకట్పల్లిలో తీసుకుందాము, షోరూమ్ ఉంది, హోండా షోరూమ్ అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో యాక్చువల్లీ మేము మైండ్లో ఆల్రెడీ యాక్టివా అని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే నా హైట్కి అండ్ ఎలక్ట్రిక్ బైక్ అంత ఇష్టం లేదు నాకైతే. సో అందుకనేసి ఇంకా యాక్టివాకి వెళ్దాము. యాక్సెస్ కూడా బాగుంది కానీ సో నాకు పర్సనల్లీ యాక్టివా మీద కొంచెం ఉందన్నమాట. సో అందుకనేసి ఇంకా యాక్టివా చూద్దామని చూస్తున్నాము. యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ యాక్టివాస్ ఉన్నాయి ఇందులో. 110cc యాక్టివా. సో ఇప్పుడు మనకి చూపించేది 110cc అనమాట. సో 110ccలో చాలా కలర్స్ ఉన్నాయి. బ్లూ, రెడ్ ఉంది, మెరూన్ ఉంది, అండ్ ఇంకా వైట్ ఉంది. సో ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. కానీ 110cc ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే 125cc కూడా ఉంది మనకి ఇందులో. అండ్ ఇదైతే 125cc చూస్తున్నాను అనమాట ఇక్కడ. సో యాక్చువల్లీ 125ccలో మనకి ఇక్కడ గ్రే ఉంది, మెరూన్ ఉంది, బట్ కలర్స్ ఎక్కువ అవైలబిలిటీ లేవన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ట్రెండీగా సేల్ అవుతుంది అయితే 110cc ఎక్కువ సేల్ అవుతుందంట. సో 125cc కూడా చూసుకోమని చెప్పారనమాట. సో అందుకని ఇది చూస్తున్నాను. అండ్ ఇటు పక్కన అయితే 110ccలో మెరూన్ అనమాట. ఇది కూడా ఎక్కి చూసుకుంటున్నాను. యాక్చువల్లీ 125ccలో ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేవని చెప్పారు. కావాలంటే తెప్పిస్తాం కానీ ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబిలిటీ లేదన్నారు. సో ఇందులో మెరూన్ కామన్ కలర్ అనిపించింది నాకు, అండ్ గ్రే కామన్ కలర్ అనిపించింది. ఎందుకంటే యాక్టివాస్లో మనం ఎక్కువ కలర్స్ చూసేది మెరూన్ అండ్ గ్రే ఎక్కువ చూస్తాము. సో సరే బ్లూ కూడా చూద్దాం, అసలు పీస్ ఉంటే కనుక బ్లూకి వెళ్దాం అనిపించింది. సో అందుకనేసి యాక్టివాస్ అనేవి చూసేసి చాలా ఇంకా కొటేషన్ వేయిద్దాము, అసలు ఎంతకి వేస్తారో అవంతా ఉంటాయి కదా ప్రాసెస్ అంతా. సో అది చూద్దాం అనిపించి ఇంక వెళ్తున్నాము. అండ్ ఇందులో ఏంటంటే ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. 125ccలో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు 110cc. అండ్ 110ccలో మైలేజ్ ఎక్కువ ఉంది, మిగతా ఫీచర్స్ అన్నీ ఏం లేవు 110లో. సో అండ్ 125ccలో ఏమేమి ఉన్నాయంటే మనం ట్రాఫిక్లో ఒక 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ రేస్ ఇస్తే మనకి ఇంజిన్ ఆన్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎలో వీల్స్ ఒకటి వచ్చినాయి. అండ్ ఫ్రంట్ మీరు కంపేర్ చేస్తే గ్రే కాకుండా బ్లాక్ మిడిల్లో వచ్చిందనమాట. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టాండ్ తీయకపోతే మనకి ఇంకా ఆన్ అవ్వదు అనమాట యాక్టివా. సో స్టాండ్ తీసేయగానే మనకి యాక్టివా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది. సో అండ్ పక్కన డ్యూయో కూడా ఉంది. సో అది కూడా చూస్తే దాని మెటీరియల్ అంతా వేరే ఉంది. సో నాకు యాక్టివా షైన్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ అయితే నాకు అసలు రాలేదు దీని మీద. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంపేర్ టు 110cc 125cc అనేది పికప్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకా సరే అయితే కొటేషన్ వేయిద్దాము, అసలు ఫైనల్ ప్రైస్ ఎంత వేస్తారా అన్నీ చూసాము. అండ్ 110cc కూడా ఒక లుక్ వేస్తాం అనమాట. సో దీనికి వెళ్దామా అని. యాక్చువల్లీ 110cc హై డిమాండ్ ఉండే, అందుకనేసి ఇంకా ఎక్కువ బైక్స్ పెట్టారు. అండ్ ఇంక కొటేషన్ టైం అంటే సో అసలు టోటల్లీ ఎంత వేస్తారు ఏంటి అని కొటేషన్ కోసం చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంటే మీన్వెల్ మా జున్నుగడ ఏం చేస్తున్నా చూడండి. కార్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వీడికి కార్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అక్కడ కొత్త కార్స్ అడుగుతాడు. సో అందుకనేసి కార్స్ తీసుకొచ్చాను. సో వాడు ఆ కార్స్ టైంపాస్ చేస్తున్నాడు. సో ఎక్కడికి వచ్చినా ఇలా కార్స్ ఖచ్చితంగా ఉండాలి మా వాడికి. అండ్ ఇంకా అక్కడ ప్రాసెస్ అయిపోయాక సో మాకు ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఏమేమి కలర్స్ ఉన్నాయంటే మాకు స్కూటీస్లో మెరూన్ ఒకటి, అండ్ ఇంకా గ్రే, బ్లాక్ కూడా బాగుంది. కానీ బ్లాక్ అనేది ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఆల్రెడీ కార్ తీసుకున్నాం కదా, సో చూస్తున్నాం బ్లాక్ ఇష్టపడి తీసుకున్నాము, కానీ డస్ట్ ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. సో అందుకనేసి అండ్ వైట్ కూడా బాగుంది ఇందులో, కానీ వైట్ కూడా మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా అందుకని సరే ఇంకా బ్యాక్ వాళ్ళ స్టోర్ ఉందనమాట. సరే అక్కడ శాంపుల్ బైక్స్ ఏమైనా ఉంటే మీరు ఇంకా ట్రయల్ వేద్దురుగానే అని చెప్పారనమాట. సో అందుకనేసి ఇంకా అట్లా వెనక్కి వెళ్ళిన బై లక్ 125cc ఉండకపోవచ్చు అని చెప్పారు, కానీ మాకు 110cc బైక్ శాంపుల్ బైక్ దొరికింది. అండ్ 125cc శాంపుల్ బైక్ కూడా దొరికింది. అండ్ ఇంక ఫస్ట్ ట్రయల్ వేస్తాను అనమాట. సో ఇదైతే 110cc అనమాట. 110cc బైక్ ట్రయల్ వేశాను, అండ్ 125cc బైక్ కూడా ట్రయల్ వేశాను. సో నాకైతే ఆ రెండిట్లో పికప్ నాకు 125cc చాలా బాగా అనిపించింది పికప్. అండ్ ఎప్పుడు యాక్టివా పికప్ చాలా బాగుంటుంది, కానీ కంపేర్ టు 110cc చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా ట్రయల్ వేశారనమాట. సో అసలు చూద్దాము అంటే జెంట్స్ ట్రై చేసింది కూడా డిఫరెంట్ వేరు ఉంటుంది కదా. సో అందుకనేసి ఆయన కూడా చూశారు. సో చూసి ఇంకా నెక్స్ట్ అప్పుడే మాకు 125cc బైక్ దొరికింది అనమాట. సరే చలో 125cc దొరికింది కదా అని ట్రై చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో 125cc ఒక 5 kgs ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు 110cc. మనకి ఆగినప్పుడు ఆ వెయిట్ తెలుస్తుంది, కానీ మనం బైక్ మీద డ్రైవ్ చేసుకుని ఉంటే అంత ఏమీ తెలియదు అనమాట.
అండ్ ఇక్కడ మా జున్ను గారు నేను కూడా వెళ్తాను ఏడ్చాను అనమాట. సరే ఇంకా వాళ్ళ డాడీతో పంపించాను అనమాట ట్రయల్కి. అండ్ అక్కడ అంతా అయిపోయాక సో ఆల్మోస్ట్ అక్కడికే 2 అయిపోయింది. సరే డిసైడ్ చేసుకుని వస్తామని చెప్పేసి అట్లా మాల్ పక్కనే ఉందన్నమాట, ఐనాక్స్ మాల్. సో సరే మాల్కి వెళ్దామని మాల్కి వెళ్ళాము. అట్లీస్ట్ లంచ్ కోసమే అనమాట. సో మా వాడిని ఎత్తుకుని ఇంకా అలా పక్కన యాక్చువల్లీ ఏంటంటే బైక్ కోసం ఇంకా కార్ కూడా వేసుకు రాలేదు. సో వచ్చేటప్పుడు బైక్ తెచ్చుకోవాలి కదా అనేసి ఇంకా కార్ మీద రాలేదు, క్యాబ్ మీద వెళ్ళాము. సో అందుకనేసి ఇంకా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అలా వెళ్ళిపోయాయి అనమాట. సో మా వాడికి ఎక్సలెంట్ అంటే చాలా ఇష్టం, అట్లా వాడే నుంచి వెళ్తాడు, ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇంకా అక్కడ మాకు పరంపర కనిపిస్తుంది అనమాట. సో సరే ఎప్పుడు ట్రై చేయలే కదా, చలో వెళ్దాం అనేసి ఇంకా పరంపరాకి వెళ్ళాము. బట్ అక్కడ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద అంబియన్స్ అండ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ బోట్ షేప్లో భలే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా సీటింగ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది నాకైతే. అండ్ ఇవి అయితే చాలా బాగున్నాయి, కానీ మేము వెళ్ళే టైంకి స్పేస్ లేకుండే. అండ్ అందుకని ఇంకా లేట్ అయిపోతుంది కదా, అప్పటికే 2:30 అయింది, 2:30 అయింది. సో మనకి ఆర్డర్ ఇచ్చి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుద్ది కదా, ఇంకా మళ్ళీ బైక్ బుక్ చేసుకోవాలి కదా అనేసి ఇంకా ఆ ప్లేసింగ్లోనే తీసుకున్నాము. సో అక్కడ ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఆర్డర్ పెట్టింది అయితే రోటీస్, పన్నీర్ కర్రీ అండ్ ఇంకా స్టార్టర్ ఒకటి ఆర్డర్ పెట్టాము. సో అప్పటికి మాకు హెవీ అయిపోయింది ఫుడ్. సో అందుకనేసి ఇంకా అది ఒకటే ఆర్డర్ పెట్టాము. అండ్ ఇంకా అయిపోయింది అనమాట. ఇక్కడ లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఫైనల్ బుకింగ్ అయితే వెళ్ళిపోయాము. సో యాక్చువల్లీ మాకు అరౌండ్ 1,13,000కి వచ్చిందనమాట స్కూటీ. అండ్ మేమైతే ఫైనల్లీ బుక్ చేసుకుని అయితే బ్లూ అనమాట. సో బ్లూ బాలానగర్లో అవైలబిలిటీ ఉందన్నారు. సో అందుకని మళ్ళీ అక్కడ నుంచి బాలానగర్ వెళ్ళి అక్కడ స్కూటీ తీసుకున్నాము. సో అండ్ ఇవి గార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, సో గార్డ్ ఫిట్టింగ్ కూడా చేయించుకుంటున్నాము విత్ యాక్సెసరీస్ అనమాట, అరౌండ్ కాస్ట్ అది. సో అందుకని మనకి గార్డ్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. అండ్ ఫైనల్లీ నా స్కూటీ అయితే రెడీ అయిపోయింది. సో సూపర్ ఎక్సైటెడ్. నాకు ఏదైనా చిన్నది కొంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, అలాంటిది స్కూటీ అంటే ఇంకా నా హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంది అసలు. సో మొత్తం గార్డ్స్ అయిపించేసి అండ్ ఇంకా వాష్ కూడా చేయించేసాము. సో దట్ నెక్స్ట్ డే ఇంకా పూజ చేయించాలి, అవన్నీ చేయించాలి కదా. సో అందుకనేసి మొత్తం క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసాం ఇక్కడ. అండ్ దిస్ ద పిక్ విత్ మై స్కూటీ. యా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగే పూజ తీసుకెళ్ళాలన్నమాట కన్నా. సో టెంపుల్ తీసుకెళ్ళిపోయి పూజది చేపిస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ మనం నిమ్మకాయలు అండ్ ఇంకా దండాది కొనిచ్చేసి ఇట్లా గుచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ సో వాళ్ళు గుచ్చేసి మనకి బైక్కి కట్టేస్తారు ఇలాగా. అండ్ ఇక్కడ ఆమె ఇంకా టైర్ కూడా బొట్టు పెడుతుంది అనమాట. సో గంధం రాసి కుంకుమ బొట్టు పెడుతుంది అనమాట. సో ఫ్రంట్ టైర్స్కి అండ్ ఇంకా బ్యాక్ టైర్స్ కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ మాకు దగ్గరలో దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడ పూజది అక్కడ చేయించేయండి అంటే అందులో ఆ రోజు ఫ్రైడే కూడా కాదు కాబట్టి అంత రష్ ఏం లేదు కాబట్టి పంతులు గారు ఫాస్ట్గానే పూజది చేసేసారు. సో దండ కట్టేసి అండ్ ఇంకా గంధం బొట్లు పెడుతుందన్నమాట. సో ఫ్రంట్ వీల్కి అండ్ ఇంకా ఫ్రంట్ బార్ ఉంటుంది కదా, సో మనం ఏదైతే హ్యాండ్స్ పెడతామో అక్కడ అనమాట. సో అక్కడ ఓం రాసేస్తున్నారు. అండ్ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఇంకా స్కూటీ రౌండ్స్ వేయకుండా ఉంటానా. సో ఇంకా ఒక 2-3 రౌండ్స్ వేసాను అనమాట ఇట్లాగా మా అపార్ట్మెంట్ దగ్గర. అండ్ బయటకు జూనియర్ కూడా స్కూల్కి తీసుకెళ్ళాను. యా దిస్ ఇస్ ద వ్లాగ్. సో నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.